తమ్ముడు చాలా డేర్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు. ఇది మొత్తం చూస్తే మొత్తం గుహలా ఉంది. వామ్మో, నా హార్ట్ 2 times ఎక్కువ కొట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి ఏమున్నారా? అటు సైడ్ ఎలా వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలా? వామ్మో, లైట్ వేసి తీసుకోండి. పట్టుకో. గుండె అయిపోయింది కదరా నాకు ఒక్కసారిగా. అవునరా, నాకు ఇవన్నీ కొత్తగానేరా. ఇక్కడ ఏంట్రా చాలా పద. ఎల్లమ్మ భర్త ఉంటారా? ఎవరో ఉన్నారు కదరా పైన. ఇక్కడ చాలా మంది ఉన్నారా. అరే ఇదేంట్రా ఎట్లా దూకింది? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గాయస్. సో నేను ఈ వ్లాగ్ అనేది చేశాను కదా. ఈ వ్లాగ్ అనేది నేను అక్కడే చేయాలి, బట్ నేను అక్కడైతే చేయలేదు. ఎందుకంటే నాకు అక్కడ సీరియస్గా చెప్తున్నాను, నేను చాలా డేర్ అయితే అక్కడ చేశాను. సో పర్టికులర్గా చెప్తాను, నేను ఒక ఫారెస్ట్లో అయితే ఉన్నాను. నేను ఆ తమ్ముడు నాకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, నాకు ఒక టెంపుల్ గురించి గైడ్ అయితే నాకు చాలా చాలా అయితే చేసింది. నేను ఒక టెంపుల్ గురించి విజిట్ చేయడానికి వెళ్ళాను. అది ఎక్కడ కూడా కాదు, 7 పాయల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో 7 పాయల టెంపుల్ దగ్గర ఎందుకు విజిట్ చేశాను అంటే, అక్కడ కొన్ని తెలియని నిజాలు అయితే అక్కడ కొన్ని ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటిదంటే, సంతానం కలగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఒక ప్లేస్లో అయితే ఉంది అక్కడ కూడా. అండ్ ఎవరైతే కోరికలు అయితే తీరవో, వాళ్ళ కోరికలు తీరాలంటే అక్కడ ఉన్న కొన్ని స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ స్టెప్ బై స్టెప్ పెట్టాలి. సో వాళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళ కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. ఇది నేను నమ్మడానికి నాకు కష్టం అనిపించింది, కానీ నేను నిజంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్కరంటే అనుకోవచ్చు, కానీ అక్కడ పంతులు వాళ్ళతో సహా చాలా వరకు అక్కడ ఉన్నది ఎల్లమ్మ భర్త ఉన్నారంట. ఎల్లమ్మ, మన ఎల్లమ్మ దేవత వాళ్ళ భర్త గారు అక్కడ ఉన్నారంట. సో నేను అది విజిట్ చేయడానికి వెళ్ళా. నేను పర్టికులర్ చెప్తున్నాను, నేను అక్కడ అన్లిమిటెడ్ మంకీస్ అయితే ఉన్నాయి. అండ్ అది ఇంకా డేంజరస్ ప్లేస్. నేను చాలా టెన్షన్ ఫీల్ అయినా ఆ టైంకి. నాకు ఆ తమ్ముడు ఉండి ఒక సపోర్ట్ ఇచ్చిండు. ఆ తమ్ముడు, మీరు 7 పాయలు వెళ్ళేటప్పుడు అతన్ని తప్పకుండా పలకరించండి. అతనే ఆ తమ్ముడు. సో అతనికి అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. సో ఆ తమ్ముని చూడగానే నాకు చాలా చాలా అనిపించింది. సో నేను కూడా వానికి ఏ సహాయం చేయలేకపోయా. సో ఈ వీడియో కానీ ఒకవేళ వైరల్ అయితే, ఈ వీడియో నుంచి అమౌంట్ నాకు ఎంత వస్తుందో, ఈ ప్రతి ఒక్క రూపాయి ఒక అమౌంట్ మొత్తం నేను వానికే ఇస్తానని హ్యాపీతో అయితే చెప్తున్నాను. పర్టికులర్గా చెప్తున్నాం, ఈ వీడియో అయితే మీరు చూడండి. చాలా చాలా డేర్ అయితే చేశాను. సో ఇంత లాంగ్గా చెప్తున్నా అంటే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. స్కిప్ చేయగానే వీడియో అయితే మొత్తం చూడండి. ఓకే, ఈ చెట్టు, ఈ షట్టర్. అరే అవునా? కొండ దాటినామంటే ఎల్లమ్మ దారి, ఆడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఆడ నుంచి రాదు. అక్కడ నుంచి ఏముండదు, ఇక ఫోటోలు ఏంటి మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు పైకి ఎక్కితే మనకు ఇక్కడ నుంచి ఏమేమి ఉంటారు దేవతలు? పైన ఏ దేవతలు ఉంటారు? పేర్లు తెలియదు. ఎల్లమ్మ తెలుసు, మున్రాజు తెలుసు, ఇంకా అంతే. ఇక్కడ బాగుంది. ఏ దేవతలు ఉంటారు? ఎల్లమ్మ, మున్రాజు, ఇంకా ఉంటారు ఇంకా. చూపిస్తాను. అరే కొంచెం కోతులు ఏంద్రా ఇక్కడ ఇన్ని గానం ఉన్నాయి. కోతులు పొడమంటే పోయి అరే కాళ్ళు జారుతున్నాయిరా. నువ్వు పచ్చుకున్నావా, అందుకని కాచలే. కోతులు ఏం కూడా చూపిస్తున్నాయి. కోతులు అవి వస్తాయి రాకుండా ఎందుకంటే ఇక్కడ వ్యూ. అది పెడితే మన కోరిక తీరుతుంది. ఏది పెడితే? చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ రా. అక్కడ మూట ఉంటాయి చాలా. ఇది ఓకే, సరే. ఇంకా ముందున్నాయా? పద
పిల్లని పట్టుకుంటే చింపాంజీ అని ఆ. కోతుల మందలవి మ్హూ. అవి వస్తాయి. అరే ఇదేంట్రా ఎట్లా దూకింది జంపింగ్ చేస్తాం. దాయిగా ఏ ఇక్కడ జంపింగ్ గింపింగ్ అన్ని ఇగో వీడియో ఇగో. చూస్తున్నావా? ఇక చూ. ఆ, ఓ ఇంకా మీరు చెక్కాలి పో మాస్తున్నారు పో. ఈ- ఇవి పెడితే ఏమైతుందిరా నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది. ఇవి రాళ్ళ మీద రాళ్ళు పెడితే నేను అనుకున్న కోరికలు తిడతాయా కోరిక అయిపోయినాక మళ్ళీ వచ్చి తీయాలి. ఓబో అవునా ఆ, ఇక్కడ రా అయితే ఇక్కడ పెడదామా పైన పెడదామా పైన కూడా. అంటే ఇప్పుడు రాళ్ళు వెతికి పెట్టాలా ఆ, ఆడ ఒకళ్ళు పెట్టి ఉంటాయిగా. అవి తీసి మనం పెట్టచ్చా ఆ. ఇగో. సరే నువ్వు ఇన్ని పెద్ద గానం కోరికను. ఇన్ని గానం పెద్ద పెద్ద కోరికను. చిన్న కోరిక అయితే చిన్నగా వచ్చేస్తుంది. మ్మ్. పెద్ద కోరిక అయితే పెద్దది. ఇక్కడ అన్ని ఆ. పైన ఏ దేవత ఉన్నదిరా ఆ? పైన ఏ అమ్మాయి అమ్మాయి ఎవరు ఉన్నారు చో. హై. వద్దురా 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 దా హై. అంటారు రైట్. సో బేసిక్గా గాయస్ నాకు ఈ తమ్ముడు దొరకడం మంచిదైంది. సో మనకు చాలా కొన్ని ఏడుపాయల్లో ఉండాల్సిన ఆచారాల గురించి తమ్ముడు నాకు ఎక్స్ప్రెషన్ చాలా ఇచ్చాను. సో తమ్ముడు నా కోసం నా కోరిక కోసం ఏదో పెట్టబోతున్నా లేకపోతే వాడి కోరిక కోసం ఏం పెడుతున్నాం అని నాకు తెలియదు. సో మనం ఇంకా పైకి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ చూస్తే ఇలాంటివి రాళ్ళు రాళ్ళు అరే అక్కడ ఎవరు పెట్టారా అందరిలో పెట్టింది. అంటే అంతగానం అక్కడ అట్లా పెట్టారు ఒకసారి వెనక చూడు. నీ వెనక ఆ? నీ వెనక చూడు, చాలా ఉన్నాయి. 9 కనా అరే అవును కదరా ఇంకా పైకి ఉంది, మస్తు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి మస్తు సోడి. మ్మ్. మనం పైకి వెళ్దాం. మళ్ళీ అమ్మవారి పాదాలు పైకి వెళ్తారా? పోతాంటావా? లైట్ రా దా కుటుంబం అంటే తెలుసా నీకు? తెలుసు. అది మేము పడ్డాయి ఊరం పడతారా మీరు? అనుకుంటా. మునిరాజు అంటే ఎవరు ఆయన దేవుడా? మున్రాజు అంటే తెలియదు. ఎల్లమ్మ భర్త. అవునా అమ్మ తెలియదురా నాకు. ఇది హ్మ్? హైదరాబాద్ కదా, కొత్తగా. అవునరా కొత్తగా నాకు పాతగా. నాకు ఇవన్నీ కొత్త అయినారా. ఇక్కడ ఏంట్రా చాలా పద ఎల్లమ్మ ఎల్లమ్మ భర్త ఉంటారా? ఆ, ఎవరో ఉన్నారు కదరా పైన. ఇక్కడ చాలా మంది ఉన్నారా. గుళ్ళోళ్ళని ఉండరా నాన్న? జాగ్రత్త, చీకటి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని అన్నా ఉన్నాయా? ఇక్కడికి వచ్చి గుడి ఉంది. గుడి లింగం. శివలింగమా? ఇక్కడ ఇది అదే ఓ ఓకే మూసి వాళ్ళ కొట్టిరు. పద. ఇంకా నువ్వు చాలా ఫోటోలు తీసుకోవాలి. చాలా తీసుకోవాలి. అసలు ఈ ప్లేస్ ఏంటిదిరా అసలు మొత్తము? నేను ఎప్పుడు ఇచ్చాను కానీ అక్కడ దాకా వెళ్ళాను కానీ. నైట్ అయితే ఇక్కడ ఎవరైనా ఉండద్దు. ఎందుకురా? దొంగలు పడతాయి. ఇందులో దొంగలు ఉంటారా? దొంగలు ఎందుకు ఉంటారా ఇంట్లో? దొంగలు పర్సులు బ్యాగులు అవసరమైతే మొత్తం కిడ్నీ తీసుకుంటారు. అమ్మ 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 అవునా? ఈ టెంపుల్ ఏంటిదిరా? అరే మున్రాజు వాళ్ళ కొడుకుది. మున్రాజు వాళ్ళ కొడుకుదా? దేవుడా 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 మంచిగా చూసుకోదా. ఏ మున్రాజు వాళ్ళ కొడుకుది. ఓకే లేకపోతే తినది అంటే వీడియో కోసం. అరే నువ్వు ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నావు, నేను రాలేకపోతున్నాను. ఆగరా. కొట్టాక వదిలే. గాయస్ క్రేజీ తెలుసా? క్రేజీ క్రేజీ అంటే క్రేజీ. ఈ మొత్తం అడవిలా ఉంది. అడవిలలో
మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నాం. అరే అన్న వాళ్ళు ఈ బ్రదర్స్ ఎందుకు ఇక్కడ సైడ్ నుంచి వచ్చారు? పైన కొండెక్కి కానీ ఇప్పుడు వెళ్ళొద్దండి ఇక టైం అయిపోయింది. ఎందుకు అట్లా? ఇప్పుడు ఈ గోవాలకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలా? వామ్మో, లైట్ వేసి తీసుకోండి చీకటి. పట్టుకో. గుండె అయిపోయింది కదరా నాకు ఒక్కసారిగా. అంటే ఇక్కడ దేవుడు ఈయననేనా? ఏం పేరు ఈయన పేరు? రాజు. మున్రాజు. సో గాయస్, తమ్ముడు చాలా డేర్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు. ఇది మొత్తం చూస్తే మొత్తం గుహలా ఉంది. వామ్మో, నా హార్ట్ 2 times ఎక్కువ కొట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి ఏమున్నారో అటు సైడ్, అటు నుంచి అటు బయటకు వెళ్ళచ్చు, కానీ ఇట్లా వెళ్ళచ్చు. సో మనము దేవుడిని అయితే చూసేసాం. వెళ్ళొస్తాం దేవుడా ధర. ఇక మనము బ్యాక్ అయితే అయిపోదాం. టాప్ మంది ఓకే, వచ్చి వెనకకే వెళ్దాం. ఓకే.